దొంగల సంగతికి ఇట్లుండే ఇక దీంతో పాటు చూడురి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు భూములియం ఫార్మా కోసం అసైన్డ్ భూములను లాక్కున్నారు. పట్టా భూములను తీసుకుంటే బతికేది ఎట్లా? రంగారెడ్డి జిల్లాలో భూమి సర్వే అడ్డగింత కోర్టు స్టే ఇచ్చినా లెక్క చేయరా అవి అని నిలదీత గత్యంతరం లేక వెనుదిరిగిన సర్వే అధికారులు రహస్యంగా సర్వే చేశారనే స్థానికుల ఆరోపణ. ఏంది అంటే దీన్ని ఎట్లా చేయాలంటే నీకు భూమి ఉన్నదా కథం గుంజుకుంటాం ఇక కాంగ్రెస్ వాళ్ళు వత్తాలు పైలం పిల్లగా ఓ అన్న భూమి ఉన్నదా పైలా మరి వత్తుండు ప్రభుత్వం వస్తుంది సర్వే అంటే గుంజుకుంటుంది. ఇదే తెలంగాణలో మొత్తం గిట్లనే జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంది అంటే సర్వే మాటన మొత్తం తెలంగాణ భూములు గుంజుకునే పరిస్థితి తప్ప ఏం లేదు. 1,34,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 1,34,000 కోట్ల రూపాయలు అప్పు చేసి తట్టెడు మట్టి తీయలే. కానీ ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా భూములను మాత్రం కొడంగల్లో గుంజుకునుడే, రామన్నపేటలో గుంజుకునుడే, ఆ మూసీ కాడ అదే పని, ఆ హైడ్రా కాడ అదే పని, ఓ కొడుక మొత్తం భూములు గుంజుకున్నాడు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి పొడిచింది ఏమీ లేదు. మరి దీన్ని సంబంధించి ఏం చేద్దాం ఏమందని చెప్పురు తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేమన్నా ఉంటుందా? తెలంగాణ రాష్ట్ర బిడ్డలారా నేను మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డే పెద్ద దోపిడీదారుడు. ఇది నేను చెప్పలే, బక్క జెడ్సన్ నిన్న మొన్న చెప్పిండు. మరోసారి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిండు. సీఎం వెంటనే పదవికి రాజీనామా చేయాలి, మంత్రి పొంగిలేటి మెగా కృష్ణారెడ్డిని అరెస్టు చేయాలి, కొడంగల్ ప్రాజెక్టులో క్విడ్ ప్రోకో జరిగింది, పైసలు ఇచ్చిన వాళ్ళకే కాంట్రాక్టులు ఇచ్చిళ్ళు, క్రిమినల్ కేసులు పెడతా, సుప్రీంకోర్టు దాకా వెళ్తా బక్క జెడ్సన్. నేను చెప్పలే, ఇగో ఇది రేవంత్ రెడ్డి అనే వ్యక్తే పెద్ద దోపిడీదారుడు అంటూ కూడా బక్క జెడ్సన్ చెప్పిండు. గిన్ని క్విడ్ ప్రోకో పెట్టుకొని ఏమన్నంటే కేటీఆర్ ఏం అరెస్ట్ చేస్తారా ఆయనను? చదువుకున్న పిల్లగాడు. ఏది ఆ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ వస్తే అద్భుతంగా అనర్గళంగా భాష మాట్లాడి మన సత్తా ఏందో చూపెచ్చిండు. ఈ రాష్ట్రానికి లగచర్ల బాధ్యతలకు అండగా నిలిచిండు, ఆయన హైడ్రాకు అండగా నిలిచిండు, మూసీకి అండగా నిలిచిండు, భూములు పోతున్నాయంటే నిలబడి కలబడి కొట్లాడిండు, జర్నలిస్టులకు ఆపదత్తే ఆదుకున్నాడు, రైతుల కోసం నిలబడ్డాడు. దాంతోపాటు అనేక మందికి అండగా నిలిచిన ఈయనను అరెస్ట్ చేస్తా అని పొద్దున్న నుండి రాత్రి దాకా కేటీఆర్ రేవంత్ రెడ్డి జపం ఇట్లనే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ జపం రేవంత్ రెడ్డిని ఏది కేటీఆర్ని అరెస్ట్ చేయాలి, కేటీఆర్ పడుకున్నాక నిద్ర లేపిన కేటీఆర్ అరెస్ట్ అయినా ఇక ఇట్లా అయిపోయి వాళ్ళు జపం చేస్తాడు తప్ప ఏం లేదు. ఏం తప్పు చేసిండని 6 గ్యారెంటీలు అడిగినందుక, 13 అంశాలు నెరవేర్చమన్నందుక, 420 హామీలు నెరవేర్చమన్నందుక, హైడ్రా బాధ్యతలకు న్యాయం చేయమన్నందుక, మూసీ బాధ్యతలకు న్యాయం చేయమన్నందుక, లగచర్ల బాధ్యతలకు అండగా నిలిచినందుక, దేనికి జర్నలిస్టులకు అండగా నిలిచినందుక, దేనికి అరెస్టు చేయాలని ఒకసారి సమాధానం చెప్పారు. తెలంగాణ ప్రాంత బిడ్డ మీరు మళ్ళీ ఆలోచించండి. వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి క్షణం నేను మళ్ళీ చెప్తున్నా, ఈ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ భారత రాజ్యాంగం సాక్షి చెప్తున్నా, వైఆర్టీవీ ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన కోసం వచ్చింది. తెలంగాణలో మరో ఉద్యమం అవసరమని చెప్పిన ఆనాటి మాటల కోసం వచ్చింది. ఈ వైఆర్టీవీ పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం పోరాటం చేస్తుంది. నేను అప్పుడు పోరాటం చేసినా ఇప్పుడు పోరాటం చేస్తాను. నేను పోరాటం చేసే వ్యక్తిని.